1191 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 19th హాల్ట్ అయిన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 11 గంటల 8 నిమిషాలు. 2 minutes హాల్ట్ తీసుకుని 11 గంటల 10 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవసరం. మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 1 గంట 30 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ఏలూరు కూడా ఇంతేనండి, ఇక్కడ కూడా అంతే. ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది, ఎందుకంటే యాక్చువల్లీ ఇది 130 అనమాట. సో మన ట్రైన్ వచ్చేసి 85, 90, 95 అలా వెళ్తుంది కాబట్టి సో ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనకు సామర్లకోట నుండి లాగ్ టైం ఉంటుంది కాబట్టి మేబీ తగ్గవచ్చు కూడా డిలే టైం అనేది. ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందండి. ఇక్కడికి ఏలూరుకే చాలామంది దిగేశారు. అండ్ విజయవాడలోనే చూశారు కదా, చాలామంది ఎక్కేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎక్కారో అంతకన్నా ఎక్కువ దిగేశారు అక్కడ విజయవాడలో.
Welcome to 20th halt, Rajahmundry Railway Station. 1233 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 12 గంటల 13 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 12 గంటల 15 నిమిషములకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న మా ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 1 గంట 5 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగేది. అన్నా అన్నా హలో అన్నా అన్నా సో వాళ్ళంతా మనతో పాటు వచ్చిన వాళ్ళే ముంబై ఎల్టీటీ నుండి ఇక్కడ దిగేశారు. యాక్చువల్లీ నాతో కాకినాడ అన్నారు, సో ఉంటారు లేదు నాతో పాటు అనుకున్నాను, బట్ ఇక్కడ దిగేశారు. ఈ ట్రైన్ 1722 నెంబర్ గల ఎల్టీటీ కాకినాడ పోర్ట్ ఇది బైవీక్లీ అయినందున సో మేబీ చాలామందికి ప్యాసింజర్లకు తెలియదు అనుకుంటాను. అందుకోసమే ట్రైన్ మొదటి నుంచి కూడా ఇంతవరకు అంటే అక్కడి నుంచి సికింద్రాబాద్ వరకు లిమిటెడ్గా వచ్చింది. మరి సికింద్రాబాద్ అంటే కొద్దిగా ఓవర్ క్రౌడ్ అనేది చూడడం జరిగింది. ఓవర్ క్రౌడ్ అయినప్పటికీ కూడా మన ట్రైన్లలోకి జనరల్ టికెట్స్ వాళ్ళైతేనేమి, తర్వాత టికెట్లెస్ వాళ్ళైతేనేమి రావడం మాత్రం లేదు. కొంతమంది వచ్చినప్పటికి కూడా టీటీ వాళ్ళు వచ్చేసి అవాయిడ్ చేసి వాళ్ళని మళ్ళీ జనరల్లోకి పంపేయడం అలా జరిగింది. మొత్తానికైతే ఓవరాల్గా జర్నీ మాత్రం బాగా సుఖంగానే జరిగిందండి. దీంట్లో ఎక్కువ ప్యాసింజర్, ఎక్కువ క్రౌడింగ్ అవుతుంది మన తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత అని అనుకున్నా నేను, బట్ అలా ఏం జరగలేదండి. చాలా బాగానే జరిగింది. ఇంకొచ్చేపట్లో మనం సామర్లకోట్, ఆ తర్వాత వచ్చేసి కాకినాడ టౌన్ చేరుకుంటాం. కాకినాడ టౌన్లో నేను దిగేస్తాను, కాకినాడ పోర్ట్ వరకు ఇది వెళ్తుంది. ఆన్ టైం చేరుకుంటే ఇంకా మంచిదే. నాకు కనెక్టెడ్ మరో ట్రైన్ ఉంది, చూద్దాం. ఎందుకంటే లాగ్ టైం వచ్చేసి సామర్లకోట్ నుండి కాకినాడ టౌన్ వరకు లాగ్ టైం లేదు కానీ, బట్ కాకినాడ టౌన్ నుండి పోర్టుకు వచ్చేసి చాలా ఉంది టైము. సో మనకు అది అంతా అవసరం లేదు కాబట్టి కాకినాడ టౌన్లోనే దిగేస్తాం. కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు 1 hour 5 minutes డిలే చూపిస్తుంది, చూస్తాం.
నేనైతే అస్సలు ఎక్స్పెక్టేషన్ చేయలేదండి ఇలా ఉంటుందని. అది వ్యాగ్ 9తో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నేను ఏదో ఉంటుందిలే పూనా వరకు ఏదో లోకోసు తక్కువ ఉండి ఏదైనా దీన్ని పెట్టారేమో అని అనుకున్నాను. అక్కడ ముంబై ఎల్టీటీలో అదేం లేదండి. ఆ వ్యాగ్ 9తోనే పునామదులు సాగించడం జరిగింది. దాంతో డిలే ఇప్పుడు ఏదైతే మనకు 1 hour 14 minutes అలా డిలే జరుగుతుందో కేవలం వ్యాగ్ 9 లోకో కారణంగానే అంతేగాని ఏదో ట్రాక్స్ ప్రాబ్లం ఉండో లేకపోతే ట్రాఫిక్ సమస్య వలన అలాంటిది ఏమి లేదండి. 1283 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 21st హాల్ట్ అయిన సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవ్ టైం 1:09. ఒక్క నిమిషం. టాటానగర్ నుండి యశ్వంత్పూర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చేసిందండి. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 1283 కిలోమీటర్లను కవర్ చేసుకొని సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 1:09. ఒక్క నిమిషం హాల్ట్ తీసుకుని 1:10 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా అంటే ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 1:14 ఆలస్యముగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఇది 21st హాల్ట్ అవుతుంది. ఇక 22nd కాకినాడ టౌన్ ఉంటుంది, అదే లాస్ట్ హాల్ట్ అవుతుంది. ఇంకా తర్వాత డెస్టినేషన్ స్టేషన్ కాకినాడ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు వెళ్ళేందుకు మెయిన్ లైన్ నుండి డైవర్షన్ తీసుకుంటామండి బ్రాంచ్ లైన్లోకి. వెల్కమ్ టు కాకినాడ టౌన్. ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. 1:13 ఆలస్యముగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. కాకినాడ టౌన్కు చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 1:28. 2 minutes హాల్ట్ తీసుకొని 1:30 ఇక్కడ నుండి కాకినాడ పోర్టుకు వెళ్ళాలి. అటువంటిది ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 2:42 చేరుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా 1:14 ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ప్యాసింజర్లు అంతంత మాత్రమే ఇక్కడికి ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా కాకినాడ పోర్ట్ దగ్గరే కాబట్టి సో ఇంకా ఇక్కడ నుండి ఎంటీ రేకి వెళ్ళిపోతుందండి. ఆన్ బోర్డింగ్లో రివ్యూ ఇవ్వడం జరిగిందండి నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో. సో మీరు ఈ ట్రైన్లోకి నా జర్నీ చేసి ఉంటే మీ యొక్క అనుభవం ఎలా ఉండిందో, అండ్ మీరు జర్నీ చేసేప్పుడు ఇదే వ్యాగ్ 9 ఉండిందా లేకపోతే వ్యాప్ 7 కానీ లేకపోతే వ్యాప్ 7 అండి వ్యాప్ 7 ఉండిందా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ట్రైన్ కూడా ఎక్కువ ఇక్కడ 2 minutes ఆగిందండి, అంతకన్నా ఎక్కువ కాలేదు. చాలా బాగుంది, వెళ్ళిపోతుందండి కాకినాడ పోర్ట్. ఎంటీ చూడండి, ఎవ్వరు లేరు, ప్యాసింజర్స్ ఎవ్వరు లేరు. కేవలం వ్యాగ్ 9 వల్ల నేను నా ట్రైన్ మిస్ అయిపోయాను, ఇప్పుడు బస్సు పోవాల్సి వస్తాను. ఇదిగోండి ఇదేనండి కాకినాడ టౌన్. అక్కడ దిగాను, ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. ఏం చేయాలి, బస్ స్టాండ్కి వెళ్తున్నానండి. వ్యాప్ 7 ఉంటే ఆన్ టైం చేరుకునే వాళ్ళం. ఈవిడ నాకు ట్రైన్ కూడా దొరికేది, ట్రైన్ చక్కగా నేను హాయిగా వెళ్ళిపోయేవాడిని.